శ్రీకాంత్ విశాఖపట్నంలో అత్యంత ధనవంతుడైన ఒకడి కొడుకు. అతని ప్రవర్తన అసలు బాగుండదు. అతను ఎప్పుడూ మారనివాడు. అత్యంత అసహ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడూ సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాడు. కానీ తను చేసే పనులకి అసలు భయపడడు. అతను తన జీవితంలో ఏ విధమైన ఉపయోగకరమైన పని ఎప్పుడూ చేయలేదు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ పార్టీలు, మద్యపానం మరియు ఆడవాళ్లతో తిరగడంతో గడిపేస్తూ ఉంటాడు. ఒక రాత్రి ఒక అమ్మాయి అతన్ని చేదరించుకుని అసహించి తన్ని తరివేస్తుంది. అతను ఆ అవమానం భరించలేక వేగంగా కారు నడుపుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పోలీసులు అతన్ని ఆపుతారు. శ్రీకాంత్ ఎప్పట్లానే లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ పోలీస్ అధికారి సూర్యనారాయణ ఆ డబ్బు తీసుకోడు. శ్రీకాంత్ పోలీస్ మాటను వినకుండా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. సూర్యనారాయణ అతన్ని ఆపడానికి కారు ముందుకు నించుంటాడు. శ్రీకాంత్ అస్సలు దయ లేకుండా అతన్ని కారుతో ఢీకొట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సూర్యనారాయణ దెబ్బలు తగిలినా సరే ఆ కారుని పట్టుకునే వెళ్లాడుతూ మిగతా పోలీసులకు సహాయానికి ఫోన్ చేస్తాడు. కొద్ది గంటల తర్వాత శ్రీకాంత్ తండ్రి పరమేశ్వర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తన కుమార్ని బెయిల్ చెల్లించి విడుదల చేస్తాడు. కానీ శ్రీకాంత్ అసలు మారలేదని, జైల్లో కూడా ఫుడ్ సర్వ్ చేయమని చెప్పి అడుగుతున్నాడని ఆ పోలీస్ చీఫ్ పరమేశ్వర్తో ఇలా చెప్తాడు. అతని కుమారుడు గత కొన్ని నెలలుగా ఎన్నో విధ్వంసాలు చేశాడని, మందు కొట్టి ఒక లారీని తగలబెట్టాడని, ఇప్పుడు ఒక పోలీసుని ఆసుపత్రి పాలు చేశాడని, మీ అబ్బాయి పూర్తిగా పాడైపోయాడు, అసలు అదుపులో లేకుండా పోతున్నాడు, పరమేశ్వర్ గారు మీరు తక్షణమే ఏదైనా చేయాలండి అని సూచిస్తాడు. బెయిల్ చెల్లించాక పరమేశ్వర్ శ్రీకాంత్ను తన ప్రవర్తనపై మందలించడమే కాకుండా అతన్ని ఇంట్లోంచి గెంటేస్తానని బెదిరిస్తాడు. కానీ శ్రీకాంత్ అసలు పట్టించుకోడు. ఒత్తిడికి బాగా గురైన పరమేశ్వర్ తన స్నేహితురాలు టీవీ నిర్మాత అనన్యను కలవడానికి వెళ్తాడు. ఆమె బాగా ఆలోచించి సలహా ఇస్తుంది. హారర్ మూవీల్లో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని, అతను ఈ విషయంలో సహాయం ఖచ్చితంగా చేయగలడని, అతని పద్ధతులు సాంప్రదాయమైన పద్ధతులు కాకపోయినా చాలా సమర్థవంతమైన వాడు అని పరమేశ్వర్కి అతని గురించి చెప్తుంది. బాగా ఆలోచించిన పరమేశ్వర్ అతను కలవడానికి అంగీకరిస్తాడు. పరమేశ్వర్ మరియు అనన్య లవ ఆనంద్ను కలవడానికి వెళ్తారు. అతను తన హారర్ మూవీ సెట్ లో నిమగ్నుడై జనాలను తాళ్లకి వేళ్లాడ తీసి సినిమాలు తీస్తూ కనిపిస్తాడు. అతను వేసిన సెట్ లో లైటింగ్ మరియు కళని మోసం చేయడానికి వాడే పరికరాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ తయారు చేయడానికి అత్యద్భుతమైన టీము ఉన్నవాడని చెప్పి వెంటనే పరమేశ్వర్ కనబడతాడు. ఇంతలోపుకే సిగరెట్లకు బాగా బానిస అయిపోయిన ఒక వ్యక్తి అక్కడికి వాళ్ళ తండ్రి తీసుకొస్తాడు. అప్పుడు అతను ఆ తండ్రి యొక్క వేలుని కట్ చేసినట్టు నటిస్తాడు. పరమేశ్వర్ కూడా నిజమేనేమో అని అనుకుని భయపడతాడు. వేలు నిజంగా పోయిందేమో అనుకుంటాడు. కానీ అనన్య ఇవన్నీ ఆ సిగరెట్లకు బానిస అయిపోయిన వ్యక్తిని భయపెట్టడం కోసమే ఇలా చేశాడని చెప్పి చెప్తుంది. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన పరమేశ్వర్ వీరిద్దరి పథకాన్ని వినడానికి ఒప్పుకుంటాడు. కొన్ని రోజులకు శ్రీకాంత్ క్లబ్ నుండి బయటకు వస్తాడు. అతని కారు ఎంత స్టార్ట్ చేద్దామని ట్రై చేసినా సరే స్టార్ట్ అవ్వదు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో దేంతోనో అతన్ని షూట్ చేస్తారు. అపస్మారక స్థితిలో అతను పడిపోతాడు కళ్ళు తిరిగి. అతనికి కొన్ని గంటల తర్వాత మెలకు వస్తుంది. ఒక ఎడ్ల బండిపై పడుకుని ఉంటాడు. అపరిమితంగా విచిత్రమైన బట్టలు ధరించి ఒక పనివాళ్ళ తయారై ఉంటాడు.